స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇంకా సిఎస్కే మ్యూచువల్లీ పార్టెడ్ వేస్. ఎస్, ఇట్స్ అఫీషియల్. ఇక మీద సిఎస్కే కోచ్ ఫ్లెమింగ్ కాదు. ఫ్లెమింగ్ కరెక్ట్గా సిఎస్కేతో 18 లాంగ్ ఇయర్ జర్నీ. తను ఫస్ట్ స్టార్ట్ చేసింది యాజ్ అ ప్లేయర్ 2008లో సిఎస్కేకి. 2009లో రిటైర్మెంట్ తీసుకొని కోచ్ కింద జాయిన్ అయ్యాడు అండ్ హీ హాస్ బీన్ వెరీ సక్సెస్ఫుల్. తన కోచింగ్లో 5 ఐపీఎల్ టైటిల్స్, 2 ఛాంపియన్స్ లీగ్ టైటిల్ కూడా గెలిచారు. కానీ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి సిఎస్కే డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ధోని యాజ్ క్యాప్టెన్ ఆఫ్ సిఎస్కే ఇంకా స్టీఫెన్ ఫ్లెమింగ్ది ఇద్దరి పార్ట్నర్షిప్ బ్రేక్ అయిందో, అంటే ధోని క్యాప్టెన్సీ నుంచి దిగిన తర్వాత అప్పటి నుంచి డౌన్ఫాల్ చూసాం. ఇంపాక్ట్ ప్లేయర్ వస్తాము, ఫాస్ట్ ఫేస్ క్రికెట్ ఆడపోతాం, సిఎస్కే కొత్త ప్లేయర్ని ట్రై చేశారు, యంగ్స్టర్స్ని తీసుకొచ్చారు, అయినా రిజల్ట్స్ రావట్లే. అండ్ నాట్ ఓన్లీ హియర్, ఇంకా 2 ఫ్రాంచైజీ ఉన్నాయి ఇంటర్నేషనల్లీ. ఒకటేమో జోబర్గ్ సూపర్ కింగ్స్ అయితే ఎస్ఏ క్రికెట్లో టోర్నమెంట్లో ఆడుతారో అది, అక్కడ కూడా రిజల్ట్స్ రాలే. అండ్ ఆల్సో ఎంఎల్సీలో టెక్సస్ సూపర్ కింగ్స్, అక్కడ కూడా రిజల్ట్స్ రాలేదు. సో అవన్నీ చూసిన తర్వాత ఐ థింక్ ఈ డిసిజన్ తీసుకున్నారు ఫైనలీ ఫ్రాంచైజ్ మొత్తానికి. ఇట్ వాజ్ ఎ సక్సెస్ఫుల్ స్టింగ్ ఫర్ ఫ్లెమింగ్ అండ్ ఫైనలీ ఇద్దరు పార్ట్ వేస్ చేశారు మ్యూచువలీ. కానీ బిగర్ క్వశ్చన్ ఈజ్ ద వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రాంచైజీకి ఇప్పుడు కొత్తగా కోచ్ ఎవరు రాబోతున్నారు? అందరి మైండ్లో అదే ఉంది. మరి సిఎస్కే ఫ్యాన్స్ మీరు చెప్పండి, ఇంటర్నేషనల్ కోచా మరి ఇండియన్ కోచా ఎవరు వస్తే బాగుంటుంది? మీ మైండ్లో ఎవరు ఉన్నారా? కింద కమెంట్ చేయండి.